ఈ ఒక్క కాన్సెప్ట్ ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయకుంటే ఇన్స్టాగ్రామ్ లాంటి అప్లికేషన్ అయినా క్రాష్ అవ్వాల్సిందే. ఇది లేకుంటే మీరు ఎంతో తోపు తురుం కోడ్ రాసినా, ఎంత పర్ఫెక్ట్ కోడ్ రాసినా కూడా ఒక్క నిమిషంలో యాప్ క్రాష్ అయిపోతుంది. ఆ కాన్సెప్ట్ ఏంటంటే రేట్ లిమిటింగ్. ఇంటర్వ్యూస్ కి ప్రైమ్ నెంబర్, ఫ్యాక్టోరియల్ లాంటి క్వశ్చన్స్ అడిగే రోజులు ఎప్పుడు వెళ్ళిపోయాయి. ఇలాంటి కాన్సెప్ట్స్ నేర్చుకోండి, బాగుపడతారు. సరే, ఈ రేట్ లిమిటింగ్ గురించి మాట్లాడే ముందు మనం ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తో మనం మాట్లాడదాం. ఇమాజిన్ మీరు ఒక అప్లికేషన్ బిల్డ్ చేశారు అనుకోండి, లాజిక్ మొత్తం పర్ఫెక్ట్, ఎక్కడ ఫ్లా లేదు, సూపర్ కోడ్ రాశారు. కానీ ఒక హ్యాకర్ కానీ ఒక బాట్ కానీ ఒక స్క్రిప్ట్ రాసి మీ లాగిన్ కాల్ కి 1 lakh రిక్వెస్ట్ పర్ మినిట్ ఇచ్చాడు అనుకోండి, ఏమవుతుంది? అప్లికేషన్ క్రాష్ అయిపోతుంది కదా. పోనీ మీరు డబ్బులు పే చేసి సర్వర్ కెపాసిటీని పెంచినా కూడా హ్యాకర్ ఏం చేస్తాడు, 10 lakhs రిక్వెస్ట్ పర్ మినిట్ ఇస్తాడు అనమాట. అప్పుడు కూడా క్రాష్ అయిపోతుంది కదా. దీన్నే మనం ఏమంటామంటే డీడూస్ అటాక్ అంటాం అనమాట. ఈ అటాక్స్ ని ఆపడానికి మనకేం కావాలంటే రేట్ లిమిటింగ్ కావాలన్నమాట. సరే, రేట్ లిమిటింగ్ అంటే సింపుల్ గా చెప్పాలంటే ఒక యూజర్ ఒక స్పెసిఫిక్ టైంలో ఎన్ని నంబర్ ఆఫ్ రిక్వెస్ట్ పంపాలో మనం లిమిట్ సెట్ చేయడం అనమాట. ఆ లిమిట్ ని పెట్టడం. సరే, ఒక ఎగ్జాంపుల్ తో మనం మాట్లాడుకుంటే ఇది ఒక ఏటీఎం సెంటర్ అనుకోండి. ఒక యూజర్ వస్తాడు, వచ్చి ఒక ట్రాన్సాక్షన్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోవాలి. లేదు, నా దగ్గర 50 కార్డ్స్ ఉన్నాయని చెప్పేసి వాడు 50 కార్డ్స్ పట్టుకొని అక్కడ 50 ట్రాన్సాక్షన్స్ చేస్తూ కూర్చున్నాడు అంటే అక్కడ క్యూలో ఉన్న వాళ్ళందరికీ సర్వీస్ అయితే దొరకదు కదా, చాలా టైం పడుతుంది. వాళ్ళంతా చిరాకు పడిపోతారు అనమాట. సో అలాగే రేట్ లిమిటింగ్ ఏం చేస్తుందంటే ఒక యూజర్ లేకపోతే ఒక ఐపీ అడ్రస్ నుండి పర్ మినిట్ ఇన్ని రిక్వెస్ట్ రావాలని చెప్పేసి లిమిట్ పెట్టేస్తాం అనమాట. ఈ రేట్ లిమిటింగ్ ఎలా పనిచేస్తుందంటే సింపుల్. మన కోడ్కి ముందు ఒక మిడిల్ వేర్ లాగా, ఒక గేట్ కీపర్ లాగా కూర్చుంటుంది అనమాట. అంటే ఎప్పుడైతే యూజర్ రిక్వెస్ట్ ని పంపుతాడో ఆ రిక్వెస్ట్ ని ఫస్ట్ తీసుకొని వాడు ఐపీ అడ్రస్ నోట్ చేసుకుంటుంది అనమాట. తర్వాత వీడు 1 minute లో ఎన్నిసార్లు వచ్చాడని చెప్పేసి క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. వాడు కానీ లిమిట్ ని క్రాస్ చేశాడు అంటే వాడికి ఒక ఎర్రర్ పంపించేస్తుంది అనమాట, 2 minute రిక్వెస్ట్ అని చెప్పేసి. తర్వాత వాడికి మెసేజ్ ఇస్తుంది, ఒక ½ an hour తర్వాత లేకపోతే ఒక 1 hour తర్వాత వచ్చి మళ్ళీ ట్రై చేసుకో అని చెప్పేసి. ఇక్కడ నువ్వు సరిగ్గా గమనిస్తే కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. కోడ్కి ముందే కదా ఇది ఒక గేట్ కీపర్ లో కూర్చుంటుంది, అంటే కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు, మెమరీ సేఫ్ గా ఉంది, సర్వర్ కూడా సేఫ్ గా ఉంది కదా. సో ఇక్కడ మనకు ప్రాబ్లం ఏమి లేదనమాట. సరే, ఎంత పక్కన పెట్టేద్దాం. ఈ రేట్ లిమిటింగ్ ని మనం ఇంప్లిమెంట్ చేయకపోతే ఏమవుతుందో ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఒకటేంటి, సర్వర్ మీద లోడ్ ఎక్కువైపోతుంది, సర్వర్ క్రాష్ అయిపోతుంది. ఇదంతా పక్కన పెట్టేద్దాం. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే ఇన్స్టాగ్రామ్ కానీ, నెట్ఫ్లిక్స్ కానీ, ట్విట్టర్ కానీ ఇలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా. కొంతమంది బాట్స్ ని క్రియేట్ చేసి ఏం చేస్తారంటే యూజర్ యొక్క ప్రైవేట్ డేటాని ఈజీగా స్క్రేప్ చేసి పాడుతారు అనమాట. ఒక సెకండ్ కి కొన్ని థౌసండ్స్ ఆఫ్ డేటాని వాళ్ళు ఈజీగా స్క్రేప్ చేసేస్తారు అనమాట. సో అందుకే ఏం చేస్తారంటే అక్కడ రేట్ లిమిటింగ్ పెట్టాలన్నమాట, లేకపోతే డేటా మొత్తం వెళ్ళిపోతుంది కదా. థర్డ్ థింగ్ ఏంటంటే కాస్ట్ కంట్రోల్ అనమాట. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్టికులర్ ఏపీఐ కాల్లో లేకపోతే ఆ పర్టికులర్ కోడ్ లో నువ్వు ఏదైనా ఎక్స్టర్నల్ ఏపీఎస్ ఏదైనా వాడేవనుకో, అంటే డబ్బులు పెట్టి ఏదైనా ఏపీఎస్ ని కొనుక్కున్నావు అనుకో, గూగుల్ మ్యాప్స్ కానీ లేకపోతే ఏదైనా ఓపెన్ ఏ కీస్ కానీ ఏదైనా ఎక్స్టర్నల్ పెయిడ్ ఏపీఎస్ ని వాడేవనుకో, నువ్వు మల్టిపుల్ కాల్స్ హిట్ చేసే కొద్దీ నీకేమవుతుంది, బిల్ అనేది పెరుగుతుంది కదా, ఆకాశాన్ని అంటుకుంటుంది వెళ్ళి నీ బిల్. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే బ్రూట్ ఫోర్స్ ప్రివెన్షన్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఏంటంటే ఆ హ్యాకర్ కానీ లేకపోతే ఆ బాట్ కానీ ఏం చేస్తుందంటే నీ పర్టికులర్ అకౌంట్ కి డిఫరెంట్ పాస్వర్డ్స్ తో, అంటే సెకండ్ కి ఒక 1000 పాస్వర్డ్స్ అలా డిఫరెంట్ పాస్వర్డ్స్ ఇచ్చేసి ట్రై చేస్తుంది అనమాట. అలా సెకండ్ కి వాడు 1000 చేస్తున్నప్పుడు అలా మల్టిపుల్ టైమ్స్ వాడు హిట్ చేస్తూ ఉన్నాడు అనుకో డిఫరెంట్ పాస్వర్డ్స్ తో, ఏదైనా ఒక్క పాస్వర్డ్ మ్యాచ్ అయిపోయినా కూడా నీ అకౌంట్ మొత్తం పోయినట్టే కదా. సో రేట్ లిమిటింగ్ యూజ్ చేయకపోతే ఇన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి అనమాట.